దుబ్బాకపట్నం మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గంగాడి మోహన్ రెడ్డి, కిసాన్ మోర్చా సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సత్తు తిరుమల రెడ్డి ఆదేశాల మేరకు దుబ్బాక ఎంఆర్ఓకి దుబ్బాకపట్నం మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు దుబ్బాక ఎంఆర్ఓకు మెమోరాండం అందజేయడం జరిగింది. కిసాన్ మోర్చా సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సత్తు తిరుమల రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చి 6 మాసాలు గడుస్తున్నా 2 లక్షల రుణమాఫీ చేయలేదు. కాలయాపన పేరుతో రైతులను మోసం చేస్తూ రైతు యొక్క ఫసల్ బీమా యోజన పథకాన్ని తెలంగాణలో అమలు చేయడం లేదు. తక్షణమే 2 లక్షల రుణమాఫీ చేయాలి. వ్యవసాయ కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని సంవత్సరానికి 12,000 సంవత్సరానికి వెంటనే అమలు చేయాలి. తెలంగాణలో ప్రధానమంత్రి పంటల బీమా యోజనను వెంటనే అమలు చేయాలి. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. సమస్యల విషయం వివరించి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ డిసెంబర్ 9 నాడు చేస్తా అని చెప్పింది. డిసెంబర్ 9 పోయింది, ఆగస్టు 15 నాడు చేస్తా అని చెప్తుంది. అది కూడా షరతులతో కూడిన రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పింది. ఎటువంటి షరతులు లేకుండా రైతు రుణమాఫీ చేయాలని చెప్పి భారతీయ కిసాన్ మోర్చా తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రైతు బంధును రైతు భరోసాగా చేశారు. రైతు భరోసా కింద 15,000 రూపాయలు, 7,500 రూపాయలు పంటకి ఇస్తా అని చెప్పారు. ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పారు. ఆ 15,000 వెంటనే విడుదల చేయాలని చెప్పేసి భారతీయ కిసాన్ మోర్చా తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మన రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షులు మన శ్రీధర్ రెడ్డి గారి పిలుపు మేరకు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు గంగాడి మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు ప్రతి మండల కేంద్రంలో కూడా కిసాన్ మోర్చా మెమోరాండం నిరసన కార్యక్రమాలు జరుగుతున్నవి. అదేవిధంగా అందులో భాగంగా ఈరోజు దుబ్బాకలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని హామీలు ఇచ్చి రైతులపై కపట ప్రేమ చూపిస్తుంది కాబట్టి దానికి నిరసనగా ఈ మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. రైతులకు ఏకకాలంగా ఎలాంటి ఆంక్షలు లేకుండా 2 లక్షల రుణమాఫీని వెంటనే చెల్లించాలి. అదేవిధంగా రైతులకు ఏదైతే రైతు భరోసా ఉందో, రైతు భరోసా అనే దాన్ని రైతులకు ఏదైతే పెట్టుబడి సాయం కింద వాళ్ళు విడుదల చేయాల్సిన నిధులను ఇప్పటి వరకు విడుదల చేయకపోవడం రైతులకు చాలా తీవ్ర బాధగా ఉన్నది. అదేవిధంగా కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి రైతులను మోసం చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, అదేవిధంగా రైతు కూలీలకు కూడా 12,500 రూపాయలు ఇస్తానని చెప్పి మోసం చేసింది. వెంటనే వీటిని అమలు చేయాలి. లేకపోతే జిల్లా కేంద్రాలలో కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేసి ఎక్కడికక్కడ తర్వాత కార్యాచరణను ఎక్కడక్కడ రోడ్డు మీద ప్రతి ఒక్కరిని కూడా ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తారని చెప్పేసి భారతీయ కిసాన్ మోర్చా తరఫున మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. జై హింద్, జై కిసాన్.